హలో అండి. ప్రీవియస్ వీడియోలో మనము లూనా కేవ్‌కెళ్ళాం కదా! సో, ఆ వీడియో చూడలేని వాళ్ళు నా ఛానల్‌లో 10 డేస్ ఇన్ వియత్నాం ట్రిప్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో చెక్‌ఔట్ చేయండి. అప్పుడు నేను మీకు చెప్పాను కదండీ! టీ టాప్ ఐలాండ్‌కెళ్తామని నెక్స్ట్. ఇప్పుడు మనం టీ టాప్ ఐలాండ్‌కెళ్తున్నామనమాట. ఇదే టీ టాప్ ఐలాండ్. యాక్చువల్‌గా దీంట్లో నేను ట్రెక్కింగ్ అది చేయొచ్చు. స్విమ్మింగ్ కూడా చేయొచ్చనమాట. బట్ కొంచెం పాసిబుల్‌గా అనిపించక నేను 2 చేయలేదు. బట్ స్టిల్ మంచి టైమ్ పాస్ అండి. మీరు క్రూజ్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ యాక్టివిటీస్‌కి రమ్మంటే, ఆ యాక్టివిటీస్‌కెళ్ళిపోండి. హ్యాపీగా అట్‌లీస్ట్ అక్కడున్న పీపుల్ ఏం చేస్తున్నారో చూసి కూడా మనము మంచిగా టైమ్ పాస్ చేయొచ్చు. బోరింగ్‌గా రూమ్‌లో ఉండే కన్నా. సో, ఇక్కడేంటి అంటే మనం ప్రీవియస్ వీడియోలో కయాకింగ్, రోబోటింగ్ చేసాం కదండీ! ఇక్కడ వేరే వీడియోలో చూపెట్టాను గదండీ! టిటాప్ ఐలాండ్ కొండపైన ఒక టెంపుల్‌లా ఉంది కదా! అక్కడికి హైకింగ్ చేయొచ్చు ఆర్ స్విమ్మింగ్ చేయొచ్చు. యాస్ ఆర్ విష్ ఏదైనా చేయొచ్చనమాట. సో, దానికి కంఫర్టబుల్ క్లోతింగ్స్ అది మనం అరేంజ్ చేసుకోవాలి. మస్ట్ ఏ ట్రిప్‌కైనా సన్ స్క్రీన్ కావాలండి. గాగుల్స్ కావాలి. అండ్ హైకింగ్‌కైతే ప్రాపర్ షూస్ ఉండాలి. స్విమ్మింగ్ అయితే స్విమ్ సూట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారనమాట. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. అసలెట్లా అంటే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్టన్నింగ్ అండ్ పానోరమిక్ వ్యూ ఆఫ్ బే అని చెప్పొచ్చండి. అస్సలు లైక్ ఐలాండ్ అంటే మరి కాకపోతే కొంచెం రష్‌గా ఉందనమాట. బికాజ్ అందరూ అక్కడికే వస్తారు కదా! ఇది కాకుండా 2, 3 ఐలాండ్స్ ఉన్నాయి. బట్ ఫేమస్ ఐలాండ్ అయితే ఇది అనే చెప్తాను నేను. అండ్ ఇక్కడ చాలా బావుందనమాట. ఒక కాక్ లాంటిది తీసుకొని దాంతో ఆడుకుంటున్నారనమాట. అది చాలా టైం వరకు అట్లా చూస్తూనే ఉన్నాము. ఇక్కడ గూడా మనకి మంచి ఫుడ్ దొరుకుతుందండి. జ్యూసెస్ బావుంటాయి. మస్ట్ ట్రై చేయండి. ఐస్ క్రీమ్స్ ఉంటాయి గానీ అస్సలు ట్రై చేయొద్దు నన్నడిగితే. అండ్ కోకోనట్ జ్యూస్ చాలా బావుంటుంది. కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ అది కూడా. అండ్ వాష్‌రూమ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. హైకింగ్‌కెళ్ళిన వాళ్ళైతే చాలా బావుంది అండ్ వ్యూ అద్దిరిపోయిందని చెప్పారు. బట్ నేను వెళ్ళడం కుదరలేదు నాకు. సో, కొంతసేపు అయిన తర్వాత అక్కడ ఫైనల్‌గా ఎందుకిట్లా కూర్చున్నానో అందరిని చూస్తే కన్నా బీచ్ వాక్ చేయొచ్చు కదా! అనిపించిందనమాట. బీచ్ వాక్ చేయడానికెళ్ళినప్పుడు ఎన్ని సీ షెల్స్ ఉన్నాయంటే అసలు చాలా చాలా బావున్నాయి. నాకు సీకెళ్తే అట్లా షెల్స్ కనిపిస్తే కలెక్ట్ చేయడం చాలా ఇష్టమనమాట. సో, కొన్ని కలెక్ట్ చేశాను. మరీ ఎక్కువ కలెక్ట్ చేయలేదు. బికాజ్ ఆల్రెడీ నేను హెవీగా ప్యాక్ చేసుకున్నాననమాట లగేజ్‌ని. సో, ఇది కూడా ఎక్కువ వెయిట్ అయిపోతుందని టెన్షన్ పడ్డాను. అందుకనే ఫస్ట్ వీడియో చూడండి. ప్యాక్ చేసుకునేటప్పుడు కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ఇచ్చాను అందులోని. ఫస్ట్ వీడియో చెక్‌ఔట్ చేయండి. ఆహ్, మనం లగేజ్ ఎంత లైట్ వెయిట్ ఎళ్తే అంత బెటరు. బట్ నేనేంటి అంటే లగేజు అందరికీ బుక్ చేసామనుకున్నాము. బట్ ఒక పర్సన్‌కి బుక్ చేయడం మర్చిపోయామనమాట. సో దట్ అందరం అడ్జస్ట్ అవ్వాల్సొచ్చింది. సో, దానివల్ల కొంచెం కంజెస్టెడ్ అయింది గానీ, లేదు అంటే కంఫర్టబుల్‌గానే మేమైతే ప్యాక్ చేసుకున్నాము. సో, ఓవరాల్‌గా అంతా సెట్ అయిపోయిందనుకోండి. ఇప్పుడు దాని గురించెందుకు. అండ్ ఇదయిపోయిన తర్వాత మనకి కుకింగ్ క్లాసెస్ అనమాట. అండ్ ఓవరాల్‌గా కుకింగ్ క్లాస్ అయితే చాలా బావుంది. బాగా ఎంజాయ్ చేశామనమాట. అంతా మాక్సిమం నేనెక్కిన క్రూజ్‌లో మాక్సిమం ఇండియన్సే ఉన్నారు. ఒక 10 పీపుల్ అనుకుంటాను. అదర్ కంట్రీస్ నుంచి వచ్చారు. 10, 15 ఐ థింక్ సో. ఒక టూర్ మొత్తం ఒక టూర్ అంతా ఇండియన్ అండ్ 2 టూర్ గైడ్స్ ఉన్నారనమాట. అండ్ ఎక్స్‌ట్రా మేమున్నాం అంతే. సో, ఒకటంతా ఇండియన్ పీపుల్ ఉన్నారు. ఇంకొకళ్ళంతా అదర్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారనమాట. సో, అట్లా. సో, కుకింగ్ క్లాసెస్‌కి మాత్రము ఆహ్, ఇండియన్ పీపులే వచ్చాము. ఫుల్‌గా అక్కడ ఎంజాయ్ చేశాము. దాని తర్వాత డిన్నర్ అయిందనమాట. డిన్నర్ అయితే అసలు పెట్టి చంపేశారు. ఇది కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా అప్పటికి కూడా ఫుడ్ వేస్ట్ చేయకూడదని చెప్పి కొంచెమే తీసుకురండి అని చెప్తే, అప్పటికి కూడా కొంచెం తీసుకొచ్చినా ఎక్కువ ఐటెమ్స్ ఉండడం వల్ల ఏమైంది అంటే, అప్పుడు కూడా కొంచెం వేస్ట్ అయింది. కొంచెం బాధగా అనిపిచ్చింది. అయ్యో! ఫుడ్ వేస్ట్ అయింది అని అనవసరంగా అంటే మన టేబుల్ మీద వేస్ట్ అయితే కొంచెం బాధేస్తుంది గదా! సో, అట్లా అనిపిచ్చింది గానీ ఓవరాల్‌గా ఫుడయితే చాలా చాలా బావుంది. చాలా యూనిక్‌గా రిప్రజెంట్ చేశారు. అండ్ బఫేనే నాకు బెటర్ అనిపిచ్చింది ఇట్లా సర్వ్ చేసే కన్నా. బట్ క్యాండిల్ లైట్స్ అవి ఆన్ చేసి మంచిగా చాలా కామ్ అండ్ రొమాంటిక్‌గా ప్లాన్ చేశారనమాట కంప్లీట్‌గా. ఈవినింగ్ వ్యూ ఇట్లా ఉంది. అండ్ నైట్ వ్యూ అయితే ఇట్లా ఉంటుందనమాట. బయటంతా డార్క్‌గా అక్కడక్కడ ఎక్కడైతే క్రూజ్ ఉన్నాయో అక్కడ లైట్స్ ఆన్ అయ్యి
చాలా బావుందనమాట బయట చూడడానికి అండ్ లోపల గూడా. అంటే లైట్స్ ఉన్నాయి అక్కడక్కడ. బట్ యాంబియన్స్ అయితే చాలా బావుంది. లైట్ మ్యూజిక్ భలే అనిపించిందనమాట. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ కుకింగ్ క్లాసెస్ అన్నీ నేను వాళ్ళ వాయిస్ ఓవరే ఇచ్చేస్తాననమాట. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోండి. share you హోప్ some ఈ information వీడియో about మీకు Sidit. నచ్చుతుందని అనుకుంటున్నాను. Sidit బాగా is ఎంజాయ్ చేయండి. the name of Sidit is NEM, N-E-M, NEM, NEM. Yeah. Now I will guide you through how to make Vietnamese fried spring roll. Yeah. In Vietnamese, we have two types of spring roll: fresh spring roll and fried spring roll. Now I will guide you through how to make fried spring roll. The fresh, this one is pork meat. Pork meat for some non-veg, some people. And veg, we make stuffing. And the fresh spring roll, we will serve for you at the dinner. Here is all ingredient make Vietnamese fried spring roll. Now I make a two type spring roll, vegetarian left side and non-veg right side. Yeah. Come on, learn. So first, I think you know it. Spring onions. Bring on it. Sunday ఇదే పని Spring onion. చూడు ఎట్లా చేస్తున్నారో చూడు. And you know, ఆనియన్స్, What is it? Onion. Okay. white onion. That is spring roll. స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఆనియన్స్, రైస్ నూడిల్స్, Rice noodles. గ్లాస్ నూడిల్స్ Yeah, rice noodle. Vermicelli. Last noodle. మన దగ్గర ఉందా అండి? ఉండదు అంటే దొరుకుతుందిలేండి. And we have carrot. క్యారెట్, గ్లాస్ నూడిల్స్, గ్లాస్ నూడిల్స్, గ్లాస్ And you know, ఇప్పుడు దొరుకుతున్నాయి. టోఫు, What is it? I don't know. టోఫు, I don't know. పట్టుకొని చూడండి. టోఫుయే. I don't care. Chicken. I know only chicken. Can we touch? This one is the tofu. అదో నీ వెజిటేరియన్. ఓకే, Oh, full And vegetarian. you know what is it? ఐ డోంట్ నో You ఎగ్జాక్ట్. don't know? Mushroom. సీవుడ్, Cabbage. Chocolate. చాక్లెట్ కాదు, నాన్ వెజ్ అది. And mushroom. మష్రూమ్, And you know? స్క్విడ్, Yeah, another mushroom. Yeah, okay, mushroom. Go back. And we have ఆల్రెడీ టోల్డ్. chicken meat. Chicken. And you know what is it? ఎగ్స్, Egg. What type of egg do you know? What Boiled type of egg? What type? What kind? డగ్, What type? హాఫ్ Type బాయిల్డ్, of egg? No chicken egg. No duck Boiled egg. egg? Boiled egg? Poultry. Fresh egg. This egg is the dragon egg. డ్రాగన్ ఎగ్. Dragon. You know why we call dragon egg? No. So లేవు. I asked you everyone one question. Do you know why we call Halong Bay? You know. Huh? Why we call? You don't know. What is it? Do you know why Halong we Bay. call Halong Bay? You don't know. You don't know. So let me explain for you. Halong Bay, Ha is downing. Long is dragon. The Halong is dragon downing. When you come to Vietnam, have you came to Hanoi? Hanoi. The Hanoi before you go to Thăng Long. Thăng Long. The Before is name. Up. Long is dragon, right? The Thăng Long is dragon up. Hạ Long is dragon, Dragon down. And now I have dragon egg. You take one rice paper. Yeah. It is very important ingredient. One rice paper, and you put on the wet towel because rice paper very dry. Yeah, you need to wet towel. Yeah. And the first you put on the wet towel, you massage both sides of the rice paper. One side. Okay. And another side. Yeah. And now you take some ingredient. చూడు. 1 spoon.
Two spoon. rice paper. Okay. We put it ready near the edge of the rice paper. Yes, we put near the edge of the rice paper. And now you start rolling. One step, two step, right? How about adding salt? No salt? You can put some salt. Some salt also. మన ఇష్టం ఇంక And now you fold two sides. Fold. I fold. One side and another side. And you continue rolling up there. And you have one It's ready. Okay, very easy. So now I will cook it after 10 minutes. Yeah. Are you clear? Yes. Yes, you can try it, please. చేస్తావా? ఇప్పుడు అది ఏం చేయాలి? ఆయిల్ పెట్టుకుంటారా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నెక్స్ట్ వీడియోలో మనము సంగ్ సాట్ కేవ్ అంట, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేవ్ ఇన్ హాలాంగ్ బే అని చెప్పారనమాట. అది చూడడానికి వెళ్తాము. అదైతే లిటరల్లీ చాలా పెద్దగా అనిపించింది. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా వైజాగ్లో అరకు వెళ్ళుంటే మాత్రం అట్లాగే ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం పెద్దదన్నమాట. See you soon. Enjoy. Bye-bye. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.